నమస్కారం. టీశాట్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రేక్షకులకి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం గ్రామ్ స్వరాజ్ అనేటువంటి టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం. గ్రామ్ స్వరాజ్లో ముఖ్యంగా అన్న స్వావలంబన్ అంటే ఫుడ్ సెక్యూరిటీ, వస్త్ర స్వావలంబన్, ఇంధన స్వావలంబన్, క్రీడా సాంస్కృతిక స్వావలంబన్ అంటే బేసిక్గా వికేంద్రీకరణ, గ్రామాలు తమ కాళ్లపై తాము నిలబడాలి, పట్టణాలకి సాధనాలు సప్లై చేసేటువంటి ఒక అపెండేజ్ లాగా కాకుండా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామాలు అన్నమాట. దాంట్లో ఇవాళ మనం మాట్లాడుకునేది ప్రజల యొక్క ఆరోగ్య స్వావలంబన. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో ఉండాలి. అంతేగాని ప్రజల ఆరోగ్యం కనుక ఫార్మాస్యూటికల్ కంపెనీల చేతుల్లో, డాక్టర్ల చేతుల్లో ఉన్నట్లయితే ప్రజల యొక్క డబ్బు సాధారణంగా చాలా వరకు ఆరోగ్యం కోసం వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి సమాజంలో కావాల్సింది ఏమిటంటే ప్రమోషనల్ హెల్త్, పాజిటివ్ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్. అసలు రోగం రాకుండా ఎట్లా మనం జీవించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన జీవన విధానం ఏమిటి? గాంధీ ఏమంటారంటే, వుడ్ యూ లైక్ టు బికమ్ సిక్ బికాస్ దేర్ ఇస్ ఎ డాక్టర్? అక్కడ డాక్టర్ ఉన్నాడు కదా ట్రీట్ చేయడానికని రోగం తెచ్చుకుంటావా? కాబట్టి రోగం అనేటువంటిదే రాకుండా ఆరోగ్యవంతమైన జీవితం ఎలా గడపాలి, ఇది ఆరోగ్య స్వావలంబన, స్వాస్థ్య స్వావలంబన. సో గ్రామాలలో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి. అది ఈ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత మహాత్మా గాంధీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. తర్వాత ఆరోగ్యం గురించి గొప్ప విలువ ఇచ్చిన మహనీయుడు గాంధీ గారు. ఆయన జీవన విధానంలో స్వచ్ఛత, నీతి, సత్యం, అహింస వంటి విలువలతోటి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా పెద్దపెట్టి వేశారు. ఎందుకంటే మనం గనక ఆరోగ్యంగా లేకపోయినట్లయితే స్వరాజ్యకు మనం అనర్హులం. కాబట్టి ముందుగా ఆరోగ్యంగా జీవించడం నేర్చుకోవాలి, ఆరోగ్యంగా జీవించాలి. తర్వాత గాంధీ యొక్క దృక్పథం ఆరోగ్యం విషయంలో ప్రకృతితో సమతుల్యత, ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించటం. తర్వాత ఆ రకంగా ఆధ్యాత్మిక ఆలోచనలు కావాలి, వ్యాయామం కావాలి, నిత్యం నడక. గాంధీ వాజ్ ఎ గ్రేట్ వాకర్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యం లేకుండా మనిషి తన లక్ష్యాలను సాధించలేడు. అందుకని గాంధీ సిద్ధాంతాలలో అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యవంతమైన జీవన విధానం. గాంధీ గారు భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేశారు, అవన్నీ మనకు తెలుసు. కానీ వాటితో పాటు ఆయన చాలా గొప్ప సాంఘిక సామాజిక సంస్కర్త. తన జీవితం ద్వారా మనకు చాలా విషయాలు బోధించారు. అందుకనే ఒక కరెస్పాండెంట్ ఆయన అడిగారు, మీరు ప్రపంచానికి, సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. అంటే నా జీవితమే నా సందేశం, నా జీవితం తెరచిన పుస్తకం అలాగా. కాబట్టి దీంట్లో గాంధీ చెప్పినటువంటి సూక్తులలో, గాంధీ చేసిన ప్రవచనాలలో ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. దాంట్లో గాంధీ గారు కీ టు హెల్త్ అనే పుస్తకం రాశారు, కీ టు హెల్త్. అలాగే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటిది, దాంట్లో తన యొక్క జీవన విధానం గురించి ఆత్మకథ రాసుకుంటూ దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి ఆరోగ్య విషయాలపై ఆయన చర్చించారు. గాంధీ గారికి చాలామంది ఇన్స్పిరేషన్ ఆరోగ్యం గురించి. హెన్రీ సాల్ట్ రాసినటువంటి వెజిటేరియనిజం అనే పుస్తకం ఆయన మీద చాలా ప్రభావం చూపించింది. అసలు మనిషి యొక్క శరీర నిర్మాణం ఎట్లా ఉంది, ఏ ఆహారం మన శరీరానికి సరిపోతుంది అన్నప్పుడు, శరీరం మన మానవ శరీరానికి శాకాహారం మాత్రమే సూట్ అవుతుంది. తర్వాత మ్యాన్ ఈజ్ బోర్న్ ఎట్లాగానంటే, మనిషి అసలు నిజానికి వంట చేసుకునే అవసరం కూడా లేదు, రా ఫుడ్స్ తీసుకోవాలి. సరే వంట చేసుకున్నా కూడాను పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అలాగే పాల విషయం వచ్చినట్లయితే గాంధీ ఏమంటారంటే, యు ఆర్ ఎంటైటిల్ టు యువర్ మదర్స్ మిల్క్ ఓన్లీ. ఈ ప్రపంచంలో ఏ జీవి కూడాను వేరే స్పీసీస్ యొక్క పాలు తాగదు. ఒక్క మనిషి మాత్రమే వేరే జంతువుల యొక్క పాలు తాగుతాడు. సో మదర్స్ మిల్క్ తర్వాత
పళ్ళు వచ్చిన తర్వాత మనకి సాలిడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి, ఇక నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ మిల్క్ అని. అలాగే ఆయన ఇంకోటి ఏమన్నారంటే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రూల్ ఐ హ్యావ్ గివెన్ అప్ కాఫీ అంటే. నిజానికి శరీరాన్ని నిలబెట్టుకోవటానికి, నడుపుకోవటానికి, ఆరోగ్యానికి కాఫీలు, టీలు ఇటువంటి కూడా అవసరం లేదు. కాండిమెంట్స్ అక్కర్లేదు. మనం విపరీతమైనటువంటి ఆహారం కోరుకుంటాం, రకరకాల రుచులు కోరుకుంటాం. ఎక్కడైతే మీ యొక్క జిహ్వకి రుచి కోసం మీరు కనుక ప్రాధాన్యత ఇచ్చినట్టయితే, ఆ ప్రాధాన్యత ఎంత ఎక్కువైతే అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది మనకి. అలాగే కీ టు హెల్త్తో పాటుగాను ఏ గైడ్ టు హెల్త్ అనే పుస్తకం కూడా గాంధీ గారు రాశారు. సో గాంధీ గారు ఒరిజినల్గా మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ వెళ్ళి మెడిసిన్ చదువుకోవాలనుకున్నారు. ఆయన డాక్టర్ కావాలని కోరుకున్నాడు ముందుగాను. కానీ వైష్ణవైట్ కుటుంబం కాబట్టి, ఈ వివిసెక్షను వాటికి వ్యతిరేకం కాబట్టి గాంధీ లా చదవటానికి సుముఖత చూపించారు. కానీ చిన్నప్పటి నుంచి ఆయన జీవితాంతం కూడాను హీ హ్యాడ్ ఎ ప్యాషన్ ఫర్ నర్సింగ్. ఎక్కడ క్షతగాత్రులున్నా, ఎక్కడ రోగగ్రస్తులున్నా కూడాను ఆయన సేవ చేసేవారు. అది బోయర్ యుద్ధంలో కానివ్వండి, జులు రెబెలియన్లో కానివ్వండి, సూరత్లో ప్లేగ్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎక్కడ ఎటువంటి అంటువ్యాధులు ప్రబలినా కూడాను ఒక వాలంటీర్గా వెళ్ళిపోయేవాడు ఆయన. అలాగే తన కుటీరంలో కూడా సేవాగ్రామాశ్రమంలో పర్చూరే శాస్త్రి అనేటువంటి ఒక సాంస్క్రిట్ విద్వాంసుడు, అతనికి లెప్రసీ వచ్చింది, కుష్ఠవ్యాధి. తను స్వయంగా దగ్గరుండి సేవ చేశారు, సపర్యలు చేశారు. తర్వాత ఆయన యొక్క గాంధీ గారి యొక్క జీవితం, ఆరోగ్యం, జీవన విధానంపై ఆయన ప్రతి ఒక్కటి కూలంకషంగా ఆయన యొక్క దృష్టి సారించారు. ఒక శారీరకంగానే కాకుండా శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి, సిస్టమేటిక్ జీవితం ఉండాలి. దాంతోపాటుగాను మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా కావాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, అంటే మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవటం. తర్వాత మంచి భావాలు. ఎప్పుడైతే ఆయన స్పిరిచువాలిటీ అనే విషయం మాట్లాడారో, ఆరోగ్యం విషయంలో మనిషి సహజంగా ఎట్లా జీవించాలి, స్పిరిచువల్ జీవితం అంటే సహజ జీవనం అని చెప్తాను. అలాగా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఈ మూడు కూడా ముఖ్యం. దీనికి గాంధీ గారు చెప్పినవి ఏమిటంటే, ఇందాక చెప్పినట్టుగా నడక, ఫాస్టింగ్, అబ్స్టేమియస్ ఈటింగ్, ఎంత తినాలో అంతే తినటం, తర్వాత వ్యాయామం, కృషి చేయటం, ప్రొడక్టివ్ లేబర్, ఏదో ఒట్టిగా జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం కాకుండాను మనం కనుక దైనందిన జీవితంలో, అందుకే ఆయన ఏమనంటే వ్యవసాయం అనేటువంటిది అది బెస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నాడు గాంధీ. అలాగా ఈ శారీరక ఆరోగ్యం తర్వాత మానసిక ఆరోగ్యానికి గాంధీ గారు చెప్పింది యోగా ఒకటి, ప్రాణాయామం ఒకటి, మెడిటేషను, ఇవన్నీ కూడాను మానసిక ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి మనకి. తర్వాత ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే మంచి మనిషిగా ఎట్లా ఎదగాలి, మంచి ఆలోచనలు ఎట్లా ఉండాలి, సమాజం కోసం ఎట్లా జీవించాలి, నేను సమాజంలో అంతర్భాగం, నేను ప్రకృతిలో అంతర్భాగం, నా జీవనం వల్ల సమాజానికి ప్రకృతికి కూడా మేలు జరగాలి, అటువంటి ఒక భావన తీసుకురావాలి. తర్వాత సత్యం, అహింస అనేటువంటి మనం ముందుగానే తెలుసుకున్నాం. గాంధీ గారి జీవితంలో, గాంధీ ఫిలాసఫీలో ఫౌండేషన్స్ ఏమిటంటే సత్యం, అహింస. ఈ సత్యం, అహింస అనేటువంటివి మనిషి ఆరోగ్యానికి కూడా ముఖ్యం. అహింసాయుత జీవన విధానం, అహింసాయుత ఆలోచనలు, అహింసాయుత ఫుడ్. అందుకనే ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఏ ఫుడ్లో అయితే రక్తానికి సంబంధం ఉందో అటువంటి ఆహారం నేను తీసుకున్నాను. ఐ డు నాట్ ఈట్ ఎనీ ఫుడ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్లడ్. తర్వాత నడక, క్రమం తప్పకుండా ఆహారం, మితమైన ఆహారం, తగినంత నీరు తాగటం, తర్వాత ప్రకృతి సిద్ధంగా జీవించటం, శరీరము, మనస్సు, ఆత్మశుద్ధి, దైవభక్తి, బ్రహ్మచర్యాన్ని పాటించడం. బ్రహ్మచర్యం అంటే ఒకటి సేక్రెడ్ సెక్స్ అని చెప్తాం. అలాగే అసలు గాంధీ గారు 1906 నుంచి పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించారు. 1901 నుంచి ఆయన యొక్క ఎక్స్పెరిమెంట్స్ బ్రహ్మచర్యం గురించి జరుగుతున్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ 1906 ఫిబ్రవరిలో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు. కస్తూర్బా గాంధీతో
సంప్రదించి మన వైవాహిక జీవితంలో ఫ్రెండ్స్గా ఉండాలి. ఇది చాలా గొప్ప నిర్ణయం. అలాగే రుచి మీద నియంత్రణ. ఏది పడితే తినటము, తిండి కోసం చాలా కోరికలు ఉండటం. ఆయన జీవితం ఎప్పుడు 5 ఐటమ్స్ తినేవారు. ఒక రైస్ తిన్నట్లయితే, ఒక దాల్ తిన్నట్లయితే, ఒక మజ్జిగ లాంటివి తిన్నట్లయితే, ఇట్లా 5 అంశాలు మాత్రమే. అలా కాకుండా ఇవాళ మనం రెస్టారెంట్స్ వెళ్ళినట్లయితే కొన్ని వందల వేల రకాల ఫుడ్ చూసి అవన్నీ తినాలనేటువంటి తాపత్రయం, ఆశలో మనం జీవిస్తాం. సో శరీర శ్రమ కంపల్సరీగా కావాలి. శరీర శుద్ధి, ఆత్మ పరిశుద్ధి, ఉపవాసం. సాధారణంగా గాంధీ గారు ప్రతి మండే సైలెన్స్ పాటించేవారు. అంటే మౌనవ్రతం, తర్వాత ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటన్నమాట, కొంత డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వటం అన్నమాట. స్వచ్ఛత, వ్యక్తిగత స్వచ్ఛత కావాలి, సామాజిక స్వచ్ఛత కావాలి. అంటే క్లెన్లీనెస్, అంటే బాడీలీ క్లెన్లీనెస్, హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. అంతర్గతంగా శుభ్రంగా ఉండాలి, బాహ్యంగా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఆయన నేచర్ క్యూర్ తీసుకురావాలని చెప్పాను. దాంట్లో ఈ యొక్క పొట్ట మీద ఈ మట్టి లేపనాలు వేసుకోవటం, తల మీద మట్టి లేపనాలు వేసుకోవటం. ఈ నేచర్ క్యూర్ ద్వారా ఏ 5 ఎలిమెంట్స్ అవుతున్నాయో, గాలి, నేల, నీరు, ఉష్ణము, స్పేస్, ఆకాశం, ఈ పంచభూతాలతో నిర్మించబడినదే ఈ శరీరం. కాబట్టి ఈ శరీరంలో ఏదైనా కనుక ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే, ఆ 5 పంచభూతాల్లో కనుక ఇంబ్యాలెన్స్ వచ్చినట్లయితే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ పంచభూతాల ద్వారానే ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ అది. తర్వాత ప్రకృతి వైద్యం, న్యాచురల్ అంటే ఏంటన్నమాట, ఎక్సర్సైజ్ చేయటము, యోగా చేసుకోవడం, వీటితో పాటుగాను ప్రకృతి వైద్యం ఇది కూడా. అంటే బాడీ మసాజ్ చేసుకోవటం, స్టీమ్ బాత్, మడ్ బాత్ని, రకరకాల నేచర్ క్యూర్ టెక్నిక్స్ ఏవైతున్నాయో ఆయన అనుదినం అవన్నీ పాటించేవారు. అలాగే ఆయుర్వేదం, లోకల్ మెడిసిన్ అన్నమాట. ఇది ఎక్కడో ఫార్మాస్యూటికల్ కంపెనీలు తయారు చేసే మెడిసిన్స్ కాకుండాను. అలాగే ది హెల్త్ షుడ్ బి సింప్లిఫైడ్, హెల్త్గా ఉండాలి. గ్రామాలు ఎలాగైతే వైద్యులు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటారు, ప్రజలు వారి సస్టెన్స్ ఇస్తారు. ఇవాళ ఉన్నట్టుగా ఈ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెడికల్ సిస్టమ్ కాదు అది. గాంధీ కోరుకున్నది సింప్లిఫైడ్గా ఉండేటువంటి ఆరోగ్య సిస్టమ్స్ అనమాట. అది యోగా, నేచురోపతి, స్వచ్ఛ భారతం, ఇవన్నీ కూడాను. అందుకని గాంధీ ఏమంటారంటే, ఇట్ ఈజ్ హెల్త్ దట్ ఈజ్ రియల్ వెల్త్. నిజమైన సంపద అంటూ ఏదైనా ఉంటే అది ఆరోగ్యం, అంతేగాని నాట్ పీసెస్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్. మీ దగ్గర బంగారం వెండి ఉంటే అది నిజమైన సంపద కాదు. నిజమైన సంపద ఏదైనా ఉందనంటే అది మనిషి యొక్క ఆరోగ్యం. ఆహారపు అలవాటు, ఒకటి శాకాహారం గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. సమతుల ఆహారం కూడా కావాలి. సేవ, మనిషి కనుక పరులకు సేవ చేసే భావనలో ఉన్నట్లయితే తన యొక్క శరీరాన్ని ఒక టెంపుల్గా భావించి, అందుకని గాంధీ ఏమంటారనమాట, ఫుడ్ అనేటువంటిది ఒక డ్యూటీగా మీరు తీసుకోవాలి, ఈవెన్ యాజ్ ఎ మెడిసిన్. అంతేగాని మీ యొక్క జిహ్వ చాపల్యానికి, ఆ కోరికలు తీర్చుకోవడానికి చాలా రకాల ఆహార పదార్థాలు తినాలనేటువంటి కోరికలు తీర్చుకోవడానికి మాత్రం కాదు అని తెలియజేస్తారు. తర్వాత ఈ యొక్క ఆరోగ్యకరమైన జీవనశైలి ఎట్లా ఉండాలి. తర్వాత వ్యసనాలు, గ్రామాలలో అట్లా అనుకుంటే పట్టణాల్లో కూడాను అనేక వ్యసనాలకు మనం బానిసలు అవుతున్నాయి. ఈ వ్యసనాలు ఆరోగ్యానికి చాలా చాలా హానికరంగా ఉన్నాయి. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, ఇతర అనేక రకాలైనటువంటి వైసెస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. దానివల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. లిక్కర్ ఈజ్ ఎన్ ఇన్వెన్షన్ ఆఫ్ డెవిల్ అంటాడు గాంధీ గారు. ఒక సైతాను సృష్టించినటువంటి లిక్కర్, ఈ తాగుడు అనేటువంటిది. వీ మస్ట్ నాట్ లివ్ ఇన్ ఆర్డర్ టు ఈట్ అండ్ డ్రింక్ అండ్ బీ మెర్రీ, బట్ ఈట్ అండ్ డ్రింక్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ బాడీస్ టెంపుల్స్ ఆఫ్ గాడ్ అండ్ యూజ్ దెమ్ ఫర్ సర్వీస్ ఆఫ్ మ్యాన్. కాబట్టి మనం ఆహారం అనేది తీసుకునడానికి మన ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఈ శరీరాన్ని నిలుపుకోవటానికి, నిలిపి దాన్ని పరులకు సేవకి వినియోగించాలని చెప్పేసి చెప్పారు. అలాగే ఈ స్టేట్ విల్ నాట్ క్యాటర్ టు ది వైసెస్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఆ లిక్కర్ తీసుకొచ్చి ప్రజలకు అమ్మేటువంటి పని కూడా చేస్తున్నాయి. అది నిజానికి గాంధీ సిద్ధాంతాల్లో అది వ్యతిరేకం. అది సో స్టేట్ విల్ నాట్ క్యాటర్ టు ది వైసెస్ ఆఫ్ ది పీపుల్. ఆ వైసెస్ నుంచి జనాల్ని ఎలాగ మనం తీసేస్తాం, దూరం తీసేస్తాం అనేటువంటిది ఆలోచించుకోవాలి. తర్వాత డ్రింక్తో పాటు, డ్రింక్ ఈజ్ మోర్ ఎ డిసీజ్ దాన్ ఏ వైస్.
అది ఒక దుర్గుణమే కాదు, ఒక చెడు అలవాటే కాదు, అదొక రోగం అది. సో వీ హ్యావ్ టు ట్రీట్. ఎవరికైతే ఈ తాగుడు అలవాటు ఉందో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళని సరైన మార్గంలో వచ్చేట్టుగా చేయాలి. దానికి ఒక మెడికల్ ట్రీట్మెంటే ఇవ్వాలి. తర్వాత గాంధీ ఇంకోటి ఏమంటారంటే, అసలు మన దేశం మొత్తం పాపర్ అయిపోయినా కూడా, పూర్తిగా బీదరికలోకి వెళ్ళినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ డ్రంకర్డ్స్ అంతా తాగుబోతుల మధ్య మన సమాజం ఉండటం కంటే అసలు బీదరికంలోకి వెళ్ళిపోయినా నష్టం లేదు. కాబట్టి గాంధీ గారు రిమూవింగ్ ఆఫ్ డ్రింక్ హ్యాబిట్కి అంత విలువనిచ్చారు. ఇంకోటి ఏమంటారంటే, దాంతోపాటు ఆయన ఐ హ్యావ్ ఏ హర్రర్ ఆఫ్ స్మోకింగ్ యాజ్ ఆఫ్ వైన్స్. డ్రింక్ చేయడం ఎంత తప్పు, ఈ స్మోకింగ్ ఇంకా తప్పు అంటారు. సో ఈ పొగ తాగేటువంటి అలవాటు వల్ల పళ్ళన్నీ గారపడతాయి, క్యాన్సర్ వస్తుంది, పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళు వదిలేటువంటి పొగ వల్ల వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సో స్మోకింగ్ ఈజ్ ఇన్ ఏ వే గ్రేటర్ కర్స్ దాన్ డ్రింక్. ఎందుకనంటే ఎవరైతే ఈ స్మోకింగ్కి బానిస అవుతారో వాళ్ళు ఒక రాంగ్ ట్రాక్లో పడ్డారో వాళ్ళు గుర్తించలేరు. అదొక అలవాటు అయిపోతుంది, అదొక సోషల్ రెస్పెక్ట్ అవుతుంది సమాజంలో. కాబట్టి సమాజంలో, ముఖ్యంగా మన దేశంలో టొబాకోని స్మోక్ చేయటానికి, స్నఫింగ్ అంటే మన నస్యం పీల్చడానికి, తర్వాత కొంతమంది నవ్వులుతారు, టొబాకో నోట్లో పెట్టి నవ్వులుతారు. ఇవన్నీ కూడాను చాలా ప్రమాదకరమైనటువంటి అలవాట్లు, ఆరోగ్యానికి చాలా భంగం కలిగిస్తాయి ఇవన్నీ కూడాను. తర్వాత నెక్స్ట్ గ్రామ స్వరాజ్యం వచ్చేటువంటిది న్యాయ స్వావలంబన. అంటే గ్రామాలలో ప్రజలకి న్యాయం అందాలి. అప్పుడప్పుడు ప్రజల మధ్య కొన్ని ఇబ్బందులు రావచ్చును, ఘర్షణలు రావచ్చును, లీగల్ డిస్ప్యూట్స్ రావచ్చును. ప్రతి లీగల్ డిస్ప్యూట్కి మనం ఎక్కడికో కోర్టుకు వెళ్ళి సిటీలో అక్కడ కనుక మనం పరిష్కారం పొందాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా కాంప్లికేటెడ్ది. ఈ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్లయింట్స్కి తెలియని కొత్త ఆర్గ్యుమెంట్స్ కూడా ముందుకు తీసుకొచ్చి కేసుని వీళ్ళ చేతుల్లో లేకుండా చేస్తారు. కాబట్టి గాంధీ గారి అభిప్రాయం ఏమిటంటే, స్థానికంగా గ్రామాలలో గ్రామ పెద్దలు కూర్చుని ఎవరికైనా కనుక ఇబ్బందులు, ఇటువంటి ఘర్షణలు, పొరపచ్చాలు వచ్చినట్టయితే వాటిని గ్రామాల్లోనే సాల్వ్ చేసుకోవాలి కానీ బయటికి వెళ్ళకూడదని. నిజానికి మనందరికీ తెలిసిన ఒక సేయింగ్ ఏముందనంటే, కోర్టులో ఇద్దరు కక్షిదారులు అంటే ప్లైంటిఫ్ అండ్ డిఫెండెంట్ వాళ్ళు అయిపోయిన తర్వాత కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. ఓడిపోయిన వాడు బోరున విలిపిస్తాడు కోర్టులోనే, నేను ఈ కోర్టులో ఈ కేసు ఓడిపోయాను కదా, ఎంత నష్టపోయానని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత గెలిచిన వాడు ఏడుస్తాడు, ఎందుకంటే వాడికి న్యాయం జరగదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కోర్టులో ఆ కేసు లాగుతుంది, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఈ కోర్టు కేసులు తెమలం అనమాట. తర్వాత ఈ లాయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఎక్స్ట్రాక్ట్ మనీ లైక్ ఎనీథింగ్. సో కోర్టుల ద్వారా మనకి వ్యక్తిగతంగా న్యాయం లభిస్తుందనుకోవటం చాలా తప్పు, అది అవివేకం కూడాను. కాబట్టి స్థానికంగా మనకున్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవాలి. తర్వాత ఆఖరిగా నయీ తాలీం, గాంధీ గారు ప్రతిపాదించినటువంటిది గ్రామ స్వరాజ్లో నయీ తాలీం ఆర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ న్యూ ఎడ్యుకేషన్. సో గాంధీ స్పృశించని అంశం లేదు మన మానవ జీవితంలో, గాంధీ గారు స్పృశించని అంశం లేదు. దాంట్లో ఒక ప్రధానమైనది, గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మహాత్మా గాంధీ టు మ్యాన్ కైండ్ ఈజ్ నయీ తాలీం. నయీ తాలీం ఏం చెప్తారైనా, అసలు ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి. దాంట్లో ఒకటి ఎడ్యుకేషన్ ఫర్ ది బాడీ, ఎడ్యుకేషన్ ఫర్ ది మైండ్, ఎడ్యుకేషన్ ఫర్ ది హార్ట్. అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా వచ్చిన పిల్లవాడు స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా ఎండ్యూరెన్స్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలాగే మంచి మైండ్, ఇంటలెక్ట్ బాగుండాలి, అనలిటికల్ పవర్ ఉండాలి, మెమరీ పవర్ ఉండాలి. తర్వాత హార్ట్, మంచి వ్యక్తి కావాలి, మంచి హృదయం కలిగిన వాడు, మంచి భావనలు కలిగిన వాడు, సమాజం గురించి ఆలోచించగలిగిన వాడు. ఈ మూడు, బాడీ మైండ్ అండ్ హార్ట్ అనేటువంటిది గాంధీ ప్రతిపాదించినటువంటి విద్యా విధానం. ఆయన ఏమంటారంటే, ఎడ్యుకేషన్ స్టార్ట్స్ విత్ ది కన్సెప్షన్ ఆఫ్ ది చైల్డ్. ఎప్పుడైతే తల్లి గర్భంలో పిల్లవాడు పిల్ల రూపుదిద్దుకుంటారో అప్పటి నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్సెప్షన్ టైంలో పేరెంట్స్ యొక్క మనోభావాలు, వారి ఆలోచనలు, సో వారు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు, వారి నడవడికలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడాను పిల్లవాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి.
ఒకసారి పిల్లవాడు పిల్ల పుట్టిన తర్వాత ఫస్ట్ పేరెంట్స్ గురువులు అవుతారు. తల్లి, తర్వాత తండ్రి, వాళ్ళు గురువులు. ఎందుకనంటే మామూలుగా లెర్నింగ్ అనేటువంటిది, లెర్నింగ్ ఈజ్ మోర్ బై ఇమిటేషన్. పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాం మనం. సో భాష అనేది మనం చూసి నేర్చుకుంటాం, వింటూ నేర్చుకుంటాం, మాట్లాడటానికి ప్రయత్నిస్తూ నేర్చుకుంటాం. కాబట్టి ఎడ్యుకేషన్లో పేరెంట్స్ యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది. తర్వాత ఎడ్యుకేషన్లో పేరెంట్స్ యొక్క పాత్ర అయిన తర్వాత, ఫ్యామిలీ పాత్ర అయిన తర్వాత మనం స్కూల్లో పెడతాం పిల్లవాడిని. స్కూల్ యొక్క బాధ్యత ఏమిటి? సరైనటువంటి విద్యను ఇవ్వటం. సరైన విద్య అంటే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటమో, సైన్స్ చదవటమో, మ్యాథమెటిక్స్ చదవటమో, లేకపోతే వీడికి ఒక ఉద్యోగం వచ్చేట్టుగా ఉద్యోగ నైపుణ్యాలు ఇవ్వటమే కాదు విద్య అంటే. విద్య అంటే ముందుగా తనను తాను తెలుసుకునేట్టు ఉండాలి. వాట్ యామ్ ఐ? ఈ శరీరం ఏమిటి? ఈ శరీరాన్ని నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? నా మనసులో ఆలోచనలు ఎట్లా నియంత్రించుకోవాలి? హౌ టు ఇంప్రూవ్ మై మెమరీ, ఇంప్రూవ్ మై అనలిటికల్ అబిలిటీస్. తర్వాత హృదయ స్పందన. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో చనిపోతారో లేకపోతే ఇబ్బందులు ఉంటారు, వాళ్ళని చూసి మనకు ఒక హృదయ స్పందన కావాలి. సాటి మనిషి పట్ల సానుభూతి ఉండాలి, పర్యావరణం పట్ల ప్రేమ ఉండాలి, జంతువుల పట్ల ప్రేమ ఉండాలి. ఈ ఫీలింగ్స్ అనే పార్ట్ ఏదైతే ఉందో ఆ హృదయం అని చెప్తాం అన్నమాట, లేదా మనిషి యొక్క సోల్, ఆత్మ. సో ఇవన్నీ కూడాను గాంధీ యొక్క ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఇంకోటి ఏం చెప్తారు గాంధీ గారు ప్రధానంగాను? లెర్నింగ్ త్రూ వర్కింగ్. మనం పని చేసుకుంటూ నేర్చుకుంటాం. నోయింగ్ టు ది అన్నోన్. మనకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. సో లెర్నింగ్ యొక్క ప్రాసెస్ ఏమిటనంటే తెలిసిన వాటి నుంచి తెలియని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత హ్యాండీక్రాఫ్ట్, లెర్నింగ్ త్రూ హ్యాండీక్రాఫ్ట్స్. గాంధీ గారు ప్రధానంగా ఖాదీ, చెరకాదీపటం, ఇవన్నీ కూడాను క్రాఫ్ట్స్ని ప్రధానంగా ఎడ్యుకేషన్ చూపించారు ఆయన. ఎప్పుడైతే మీరు బట్ట గురించి మాట్లాడతారో, క్లాత్ గురించి మాట్లాడతారో, ఈ బట్ట అనేటువంటిది కాటన్తో తయారవుతుంది. కాటన్ ఎక్కడ పండుతుంది? బ్లాక్ కాటన్ సాయిల్స్లో పండుతుంది. బ్లాక్ కాటన్ సాయిల్స్ ఎక్కడున్నాయి? ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? ఏ జిల్లాలో ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మీరు జియోగ్రఫీ చదువుతున్నారనమాట ఒక పక్క నుంచి. తర్వాత పత్తి నుంచి దారం తీయాలంటే ఒక మీటర్ దారం తీసినప్పుడు ఎంత పురి పెడతాము అనగానే మీకు మ్యాథమెటిక్స్ వస్తూ ఉంది. క్లాత్కి మనం రంగు వేయాలంటే కొన్ని చెట్ల నుంచి, బెరడు నుంచి తీసుకుంటాం రంగులు, కొన్నిటికి పువ్వుల నుంచి తీసుకుంటాం, కొన్నిటికి కాయల నుంచి తీసుకుంటాం, కొన్నిటికి గింజల నుంచి. అంటే యు ఆర్ స్టడీయింగ్ బాటనీ, వృక్షశాస్త్రం చదువుతున్నాం దాంట్లోనూ. ఇలాగా స్థానికంగా మనకి ఏవైతే మన కళ్ళ ముందు ఉంటాయో, ఏ ప్రపంచంలో, ఏ వాస్తవంలో పిల్లవాడు, విద్యార్థి జీవిస్తున్నాడో ఆ వాస్తవంలో ఉన్నటువంటి విషయాల నుంచే మనం ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలి. సో ఎడ్యుకేషన్ త్రూ హ్యాండీక్రాఫ్ట్స్. అలాగే ఎడ్యుకేషన్ షుడ్ బి ఇన్ ది మాతృభాషలో విద్య బోధన జరగాలి. ఎందుకనంటే ఈ మాతృభాష అనేటువంటిది ఒక న్యాచురల్ ఫ్లో, అది ఒక ఆటోమేటిక్గా పిల్లకో వచ్చేటువంటి, పుట్టుకతో కాదు, పుట్టుక ముందు నుంచే కూడా, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడు ఈ భాషను వినటానికి అలవాటు పడతాడు. ఆ భాష యొక్క స్లాంగ్స్ అనండి, దాంట్లో ఉండేటువంటి న్యూయాన్సెస్ అనండి, అవన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు. అలా కాకుండా ఒక ఫారిన్ లాంగ్వేజ్ తీసుకొచ్చి ముందు పిల్లల యొక్క తల మీద పెట్టేసి దాన్ని, ఆ లాంగ్వేజ్ని మాస్టర్ చేసి ఆ లాంగ్వేజ్లో మళ్ళీ సబ్జెక్ట్ చదవాలంటే అంటే పిల్లవాడి యొక్క ఎనర్జీ సగం ఆ లాంగ్వేజ్ కోసం పోతే సబ్జెక్టే నేర్చుకుంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేటువంటిది వాల్యూ బేస్డ్ అనమాట. అంటే మనిషి తన యొక్క శరీరాన్ని ఎట్లా చూసుకోవాలి, తన యొక్క మైండ్ని ఎట్లా చూసుకోవాలి, తన యొక్క వాల్యూస్ని ఎట్లా చూసుకోవాలి, తర్వాత తన కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, సమాజంలోని సభ్యులతో ఎలా మెలగాలి, ఈ పర్యావరణంతో ఎట్లా మెలగాలి, సాటి జీవజంతువులతో ఎట్లా మెలగాలి. సో మనిషి తనని తాను సమాజంలో ఎట్లా ప్లేస్ చేసుకోవాలి. సో ఆ అవగాహన మనకి ఈ నైతాలిలో వస్తుంది. అందుకనే మనకి గతంలో చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం స్కూల్స్లో క్రాఫ్ట్స్ ఉండేవి. నవార్ నేయటం కానీ, కార్పెంటరీ కానీ, ఇటువంటి క్రాఫ్ట్స్ ఉండేవి. మ్యూజిక్ ఉండేది, డ్యాన్స్ ఉండేది, డ్రాయింగ్ టీచర్ ఉండేవాడు మనకి చిన్నప్పుడు. సో ఇప్పుడు నెమ్మదిగా అవన్నీ తీసేసి ఏమంటున్నారు? యూ స్టడీ సైన్స్, యూ స్టడీ మ్యాథమెటిక్స్, బికమ్ ఏ డాక్టర్,
బికమ్ ఎన్ ఇంజనీర్. నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళి మాట్లాడితే మీరు ఏమవుదాం అనుకుంటారు పెద్ద అయిన తర్వాత అంటే, మేము డాక్టర్స్ అవుతాము, ఇంజనీర్స్ అవుతాం అంటారే. కానీ మనిషి సమాజంలో ఒక మంచి మనిషిగా తయారవ్వాలి, మనిషి చక్కటి నైపుణ్యాలు కలిగి ఉండాలి, ఆ నైపుణ్యాల ద్వారా తను జీవించటం, 10 మంది జీవించేట్టుగా చేయటం, ఇది అవసరం. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక సైన్స్ చదవటం, మ్యాథమెటిక్స్ చదవటం మాత్రమే కాకుండా ఇతర కళలు, లిటరేచర్, ఇవన్నీ కూడా మనిషిని ఒక సమగ్రమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. లేకపోతే ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో మెషిన్ల వంటి మనుషుని తయారు చేసేటువంటి విద్యా విధానం ఇవాళ చాలా ప్రమాదకరమైనది. వాళ్ళకి మెషిన్స్ తోటి గడపడం తెలుసు, కానీ ఒక స్పందించే హృదయం కలిగి, మానవతా విలువలు కలిగి, సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక నాగరికుడిగా, ఒక పౌరుడిగా ఉండేటువంటి సిట్యుయేషన్లో లేదు ఇవాళ. అంటే మన విద్యా వ్యవస్థలో పిల్లవాళ్ళని సమాజానికి ఉపయోగపడేట, మీకు మీరు ఉపయోగపడాలి, మీ కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అలా కాకుండా స్వార్థ చింతనే గనక ఫ్రేమ్లోకి వచ్చినట్లయితే ఆ వ్యక్తి సమాజాన్ని కానివ్వండి, అటు నేచర్ని కానివ్వండి చాలా ప్రమాదకారిగా ఉంటాడు. సో వీ షుడ్ టీచ్ దెమ్. ఏమిటనమాట, వాల్యూ బేస్, వాల్యూ ఫౌండేషన్ అనేటువంటిది ఈ నై తాలీంలో చాలా ముఖ్యమైనది. ఇది గాంధీ గారు చెప్పినటువంటి నై తాలీం. ఈ నై తాలీం తోటి మనం ఈ గ్రామ స్వరాజ్ యొక్క కంటెంట్ అంతా కూడాను కంప్లీట్ చేసాం. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళదాం. నమస్కారం.